నమస్తే, వెల్కమ్ టు హెచ్బిఎన్ న్యూస్. ఈ రోజు ఏటూరు నాగరం గ్రామ పంచాయతీ బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా వీలుకొల్లు ధనలక్ష్మి చక్రవర్తి ప్రచారంలో భాగంగా మాజీ ఎంపీ అజ్మీరా సీతారామ నాయక్, ములుగు జిల్లా అధ్యక్షులు సిరికొండ బలరాం ఇంటింటి ప్రచారంలో భాగంగా డోర్ టు డోర్ తిరుగుతూ సర్పంచ్ వీలుకొల్ల ధనలక్ష్మి బ్యాట్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని, కాంగ్రెస్ ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు ఏం న్యాయం చేశారని, ఏటూరు నాగరం గ్రామ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఓటు ఎందుకు అడుగుతున్నారు అన్నారు. బీఆర్ఎస్ 10 సంవత్సరాల గ్రామ పంచాయతీకి చేసింది ఏమీ లేదని అన్నారు. భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థి సర్పంచ్ వేణుకొల్ల ధనలక్ష్మి బ్యాట్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ప్రభుత్వం 6 పథకాలు 420 అన్నట్టు 420 హామీలు ఇచ్చి దారి తప్పడమే కాకుండా గత ఫిబ్రవరిలో జరగవలసినటువంటి ఎన్నికలను దాదాపు 2 సంవత్సరాలు, రేపు ఫిబ్రవరి వస్తే 2 సంవత్సరాలుగా నిర్వహించకుండా పోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి 50 ఫైనాన్స్ ఏదైతే గ్రామీణాభివృద్ధికి రావాల్సినటువంటి ఫండ్స్కి రాకుండా అడ్డుకట్ట వేసింది కాంగ్రెస్ పార్టీ. దాంతోపాటు ఒక దూబూచులాడి ఇక్కడ మేము బీసీలను రాజ్యాధికారంలోకి తెస్తాం, మేమే కులగణన చేసినని ఎవరైతే కేంద్ర ప్రభుత్వం సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి అవార్డులు అందుకున్నటువంటి రేవంత్ రెడ్డి 17% బీసీ 42% ఇవ్వవలసిన దగ్గర 17%కి దించినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికి దక్కింది. నేను ఏమంటున్నానంటే, నేను ఇంకా ఎన్ని రోజులు నడపదలుచుకున్నాను? 2 సంవత్సరాలు అయింది. ఈ తెలంగాణలో జరిగినటువంటి అభివృద్ధి బీసీలను మోసం చేసుకుంటూ నేను మీకు తెలంగాణలో స్థానిక ఎన్నికలు కానీ, రేపు రాబోయేటువంటి జడ్పీటీసీ కానీ, మళ్ళీ వచ్చేటువంటి శాసనసభల ఎన్నికల్లో మీకు ఓటు అడిగే హక్కు కావాలంటే నైతికంగా ఏమన్నా మీకు సిగ్గు శరం ఉంటే, రేవంత్ రెడ్డి గారు మీరు కులగణన మీద అవార్డు పొందారు కదా, ఎందుకు 42% మీ పార్టీ ఇవ్వలేకపోతుంది? ఇవ్వాలి కదా, మాటిచ్చి తప్పడం కాదు. 42% ఇక్కడే డిక్లేర్ చేయండి. రేపు వచ్చేటువంటి జడ్పీటీసీలో కూడా 42 ఇవ్వండి. అన్నిటికంటే ముఖ్యం, ఏ రాజ్యాంగ సవరణ లేకుండా నీ చేతిలో అధికారం ఉంది. బీసీలకు రాజ్యాధికారం రావాలంటే 8 మంది మంత్రులను చేసి నువ్వు ప్రజల్లోకి పోవాలి. ఎందుకు ఈ బూటకం నాటకాలు ఆడుతున్నారో మాకు అర్థం కావడం లేదు. బీజేపీ పార్టీ స్పష్టంగా చెప్తుంది, మీ ప్రభుత్వంలోనే 50% రిజర్వేషన్ దాటవద్దని మీ ప్రభుత్వంలో సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం అది. దాన్ని తొలగించడానికి మీరు ప్రయత్నం చేయలేదు. ఇలా భారతీయ జనతా పార్టీ మీద దుమ్మెత్తిపోయడానికి తయారైనరు. ఇది మంచిది కాదు. నేను ఒకటే కోరుతున్న ప్రజలతోటి, మీరు ఇచ్చిన హామీలు దీంట్లో ఉన్నాయి. ఈ పేపర్ మీ సమయాన్ని తీసుకొని దీంట్లో ఉంది. ఏమైంది? మీరు అన్నటువంటి 6 గ్యారంటీలలో 2,500 రూపాయలు ఆడపిల్లలకి ఇస్తామన్నది ఇచ్చిండ్రా? పెన్షన్ పెంచుతామన్నారు, పెంచిర్రా? కూలీలకు 15,000 ఇస్తామన్నారు, ఇచ్చిండ్రా? ఎన్ని మాటలండి! ఏమని ప్రజల ముఖం పెట్టుకొని ప్రజల దగ్గరికి మీరు ముందుకు పోయి ఓట్లు అడుగుతున్నారో మాకు అర్థం కావడం లేదు. నేను ప్రజలకు ఒక హామీ ఇస్తా ఉన్నాను. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి జరగాలి. గ్రామ పంచాయతీలకు వచ్చేటువంటి నిధులు కేంద్ర ప్రభుత్వం నిధులు. ఇది అవునా కాదా ఒకసారి మీరు ఆలోచించండి. 60 నుంచి 70% ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధులే రాష్ట్ర ప్రభుత్వం పేరు మీద, ఆడ బీజేపీ పార్టీ పేరు చెప్పకుండా, మోడీ గారి కనీసం కృతజ్ఞత కొరకు వారి పేరు చెప్పకుండా ఇక్కడ వాడుకుంటా ఉన్నారు. ఒకటే ఎగ్జాంపుల్ చెప్తా, అంతకంటే ఎక్కువ నేను చెప్పి. సన్నబియ్యం అంటున్నారు. ఎవరిస్తున్నారా సన్నబియ్యం? ఎవరు? బట్టి విక్రమదిచ్చి ఇస్తున్నారా? మీరు ఇస్తున్నారా? మీలో ఉన్న నాయకులు ఇస్తున్నారా? 42 రూపాయలు మేమే కదా ఇచ్చేది. నువ్వు ఇచ్చేటువంటి దాంట్లో నీ శాతం ఎంత, మా శాతం ఎంతో బయట ప్రజలకు చెప్పండి. కనుక గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి జరగాలంటే భారతీయ జనతా పార్టీ అధికారంకి రావాలి. నేను మళ్ళీ ఒకటే కోరుతా ఉన్నాను, ఇక్కడ బీజం పడింది. ఇన్ని రోజులు ఇది తెలంగాణ ఒక ప్రత్యేకమైన విభిన్న భావజాలాలతో కూడుకున్నటువంటి ఈ తెలంగాణలో బీజేపీ బీజం నాటారు. 8 మంది ఎంపీలను గెలిపించుకున్నారు, 8 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నారు. నేనే ఒక తన్మయాన్ని చెందుతా ఉన్నాను. ఏంటంటే నా నియోజకవర్గం, నేను ఎక్కడైతే ప్రాతినిధ్యం వహించి మొన్న బీజేపీ పార్టీ నుంచి నిల్చున్నటువంటి మహబూబాద్ నియోజకవర్గంలో
అరే గొడుగు పుట్టగొడుగులాగా వచ్చి మేము సర్పంచ్ కడతాం చూడండి ఇక్కడ ఎన్నడన్నా మీరు ఈ ఇటువంటి ఆదివాసీ ప్రాంతం ఏటూరు నాగారంలో ఇంతమందిని మనం చూడగలిగినామంటే మోడీ గారి ప్రభుత్వం, మోడీ గారి నాయకత్వాన్ని నచ్చి ప్రజల ముందుకు వస్తున్నారు. నేను ఒకటే కోరుతా ఉన్నా, రాబోయే ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే తెలంగాణలో. డబుల్ సర్కార్ ఇంజన్ వస్తుంది, అది వస్తేనే ఈ ప్రాంతం బాగుపడుతుంది. ఏం చేసినో శ్వేతపత్రం విడుదల చేయండి సీతక్క గారు. మీరు ఈ ప్రాంతం బిడ్డ 2 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు, పంచాయతీరాజ్ పెద్ద శాఖలో ఉన్నారు. ఆ 15th షెడ్యూల్ అది దాని ఫైనాన్స్ నుంచి ఒక శ్వేతపత్రం ఇవ్వండి. నేను ఎంపీగా గత ఎంపీగా ఉన్నప్పుడు, నేను బీజేపీ పార్టీకి పోయినప్పుడు ఏం చేసినా నేనే చేయాలి, చేసినా నేనే చేస్తాను. మీరు కేంద్ర ప్రభుత్వం నుంచి ఏం తేలేరు. అక్కడేమో కాళ్ళు పట్టుకుంటారు, అక్కడేమో మోడీ గారి గదవ పట్టుకుంటారు, ఇక్కడికి వచ్చేమో తిడతారు. ఇది మీ నైజాం, మీ నాయకుల యొక్క నైజాం. నేనేం చెప్తున్నా, ఇక్కడ రామప్ప వచ్చినా ఈ సీతారాం నాయకే కారణం, ఇక్కడ గిరిజన విశ్వవిద్యాలయం వచ్చినా సీతారాం నాయకే కారణం. నిన్నగాక మొన్న వచ్చింది కాదు సీతక్క మీ దగ్గర కేంద్రీయ విద్యాలయం నేనే తీసుకొచ్చిన కనుక నా అభిప్రాయం ఏంటంటే నేను ఎవరిని నిందించేవాడిని కాదు, మిమ్మల్ని కూడా నేను నిందించదలుచుకోలేదు. కానీ మళ్ళీ అబద్ధపు మాటలతోటి ప్రజలను మోసం చేయకండి. ఏమని తిరుగుతున్నారు? ఈ హామీలలో ఒకటనే చేయగలిగింది మీరు ఏం ముఖం పెట్టుకొని వచ్చి ఇక్కడ ప్రజలను అడుగుతున్నారో మీరు అడగండి. ఇక్కడ మా పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి, మా పార్టీకి పనిచేస్తున్నటువంటి నాయకులు వినుకోళ్ళు ధనలక్ష్మి చక్రవర్తి గారు చాలా బలమైనటువంటి వ్యక్తి, మంచి వ్యక్తులు. గ్రామ పంచాయతీలో ఎప్పుడు మంచి వ్యక్తే గెలుస్తాడు. పార్టీల కంటే వ్యక్తులనే బాగా గౌరవం ఉంటుంది. కనుకనే మేము అనుకున్న దగ్గర వాడు ఏ పార్టీకి సంబంధించిన మాకు అనవసరం లేదు. కానీ మేము డైరెక్ట్గా పోటీ చేయని కాడ మేము కూడా కొంతమందిని సహకరిస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ మా అభ్యర్థి నిల్చున్నాడు, మా పార్టీ అభ్యర్థి నిల్చున్నాడు. అతని గుర్తు బ్యాట్ గుర్తు. ఇంకొక విచిత్రమైనటువంటి సంఘటన ఏంటంటే దయచేసి చూడండి, ఎవరికైనా దమ్ము ధైర్యం ఉంటే ఇది ఆయన ఏమంటున్నాడు, నేను గెలిచిన తర్వాత పని చేయకపోతే నన్ను ఏం చేస్తారో అది చేయండి, నా కుటుంబాన్ని నన్ను వెలివేయండి బయటికి, ఇవి చేస్తా అంటున్నాడు. ఇందులో సగం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటే ఉన్నాయి. దయచేసి మీరు గమనించండి, ఇందులో సగం కేంద్ర ప్రభుత్వం నుంచి ఉన్నాయి. వారు కాకుండా నేను, మా బలరాం, మా అధ్యక్షులు, మా జనరల్ సెక్రటరీ మేమంతా ఉన్నాం. మేమే ములుగు అభివృద్ధి జరగాలి, మువ్వెన్నెల ములుగుగా వెలగాలంటే భారతీయ జనతా పార్టీని ఆదరించండి. మాకేదైతే ఇలా పునాదులు ఉన్నాయో రేపు వచ్చేటువంటి డబుల్ ఇంజన్ సర్కార్కు ఒక పునాది అవుతుంది, బలం అవుతుందని కోరుకుంటూ ముగిస్తాను.